నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెనాలిలో ఘనంగా జరిగిన టీడీపీ మహానాడు 27న జరిగే టీడీపీ కడప మహానాడుకు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి రావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జూన్ 1 నుండి సినిమా ప్రదర్శనలు నిలిపివేయాలన్న ఎగ్జిబిటర్ల నిర్ణయం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకులు దిలీప్ రాజా శివాజీ పట్టాభిషేక మహోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 8వ తేదీన శివాజీ స్మారక సమితి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ ఇరవై 27 నుండి 29వ తేదీ వరకు కడపలో జరగనున్న రాష్ట్ర మహానాడును విజయవంతం చేద్దామని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ నెల 27వ తేదీ కడప వేదిక జరగనున్న టీడీపీ మహానాడుకి సన్నాహకంగా తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం మంగళవారం తెనాలి నాజర్పేటలోని ఎన్వీఆర్ కళ్యాణ మండపం నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా పాక్ కల్పులలో అమరులైన జవాన్లకు మౌనం వహించి నివాళులు అర్పించారు. సభకు తెనాలి పట్టణ టీడీపీ అధ్యక్షులు తాడిపోయిన హరిప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పుట్టిందని, ప్రజల సంక్షేమం ఒకవైపు రాష్ట్ర అభివృద్ధి మరోవైపుతో తనదైన ముద్ర వేసుకుంటుందని అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ హయాం నుండి తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి సంక్షేమానికి పర్యాయపదంగా నిలిచిందన్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అదే స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. ఎన్టీఆర్ ఏ ఆశయాలైతే సాధించాలని అనుకున్నారో అదే దిశగా పార్టీని చంద్రబాబు నడిపిస్తున్నారని తెలిపారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగానే జరగబోతున్న కడప మహానాడుకు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, నన్నపనేని సుధాకర్, మండల పార్టీ అధ్యక్షులు కేసన కోటేశ్వరరావు, కొల్లిపర మండల అధ్యక్షులు భీమవరపు చిన్నకోటిరెడ్డి, జొన్నాదుల మహేష్, వంగ సాంబిరెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పసుపురెడ్డి త్రిమూర్తి, రాష్ట్ర మైనార్టీ నాయకులు కుద్దూస్, కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు డిఎల్ కాంతారావు, వీరమాచినేని వెంకటేశ్వరరావు, పలువురు కౌన్సిలర్స్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అంటే ఒక చరిత్ర, ఒక వర్తమానం, ఒక భవిష్యత్తు. ఇవాళ 1 కోటి మంది కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ. ఇలాంటి పార్టీకి ఎక్కడ కూడా విఘాతం కలిగించే అంశాలు మనం స్మరించకూడదు కల్లో కూడా అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. ఈ పార్టీని మరలా ఓటమి వైపు కానీ, ఓడిపోద్దనే భావన కానీ, నిర్లిప్తత కానీ, నిర్వీర్యం కానీ, నిరాసక్తి కానీ, కనీసం నీ కాలి గోటిని కూడా తాకడానికి భయపడాలి. అలాంటి పార్టీగా మనందరం బతకాలి అనేది నా ఉద్దేశం. చిన్న పని జరిగిపోతే బాధపడితే అట్టయ్యా, 5 ఏళ్ళు మనని కుక్కల కంటే హీనంగా చూసినటువంటి పరిస్థితి అప్పుడే మర్చిపోతే అట్ట అని చెప్తున్నా. కుక్కల కంటే హీనంగా ఇప్పుడు మనకి ఈ పని జరగలేదు, ఆ పని జరగలేదు, వాటాల గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఏ వాటా వద్దు మనకి, మనం రాజులు. ఇచ్చే చెయ్యి పుచ్చుకోదు, ఇచ్చే చెయ్యి పుచ్చుకోదన్నా చెయ్యి కింద ఉంచొద్దు, చెయ్యి పైన ఉంచుదాం. నాకు కాదు, మనందరికీ మనం కొట్టుకోవాలి. జై జై తెలుగుదేశం అని చెప్పి కొట్టుకోవాలి. అలాంటి పార్టీలో ఉన్నాం మనం. ఆ రకమైన ఆలోచనతో మనం ముందుకు నడవాలి. ఇప్పుడే ఇందాక నేను ఊరికి అడిగాను రాజ్కుమార్ గారిని, ఎవరు బాగా మాట్లాడేవాళ్ళు పూర్వం ఆలపాటి వెంకటరాయ గారా, నన్నపనేని వెంకటరావు గారా, కల్లూరు చంద్రమౌళి గారా, వెలిగల్లి సత్యనారాయణ గారా, ఈ ప్రాంతంలో వాళ్ళే మనకు నాయకులు అంటే రాజా మీకు తెలియదు. కానీ నన్నపనేని వెంకటరావు గారు మాట్లాడుతుంటే చాలా స్పష్టంగా, చాలా చక్కగా మాట్లాడేవాళ్ళు, వినేవాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉంటారు.
డిగ్నిఫైడ్గా ఉండేదని చెప్తా ఉన్నాం. అంతేకాకుండా ఇంకొక మాట చెప్పింది, ఆయన దేనికోసం ఎవరి దగ్గరికి వెళ్ళేవాడు కదా, ఆయన దగ్గరికే రావాల్సిందే, ఏదైనా సరే వస్తే తీసుకున్నవాడు, లేకపోతే దాని గురించి ఆలోచించేవాడు కాదని చెప్పి అంటూ నువ్వు కూడా అట్టాగే తయారయ్యావు. చాలా సంతోషం వేసింది. నేను నిజంగా గర్వపడ్డా. అదే ఆ రకంగా పోల్చితే గర్వపడ్డా. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడైనా అట్లాగే ఉండాలి. ఎందుకంటే మనం క్రమశిక్షణతో ఉండే వ్యక్తులు, పనిచేసే వ్యక్తులు, సహాయం చేసే వ్యక్తులు, సహాయపడగలిగిన ధైర్యం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నటువంటి కార్యకర్తలు మీ అందరూ కూడా అని చెప్పి ఈ సందర్భానికి మనం చేస్తాం. ఈ మహానాడు సందర్భంలో మిమ్మల్ని అందరూ నేను కోరుకునేది, మరలా అపజయం అనేది ఈ ప్రాంతంలో ఉండకూడదు. ఎలాంటి కష్టాన్నైనా భరిద్దాం, ఎలాంటి నష్టాన్నైనా ఓర్చుకుందాం, కానీ అపజయాన్ని మాత్రం మన దగ్గరికి కూడా రానియొద్దు, రానియడానికి ప్రయత్నించొద్దు. అలాంటి ఆలోచనలు ఎక్కడ పుణికిపుచ్చుకోకూడదు అని చెప్పి శపథం చేయాలి ఈ మహానాడులో అని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను. ఎందుకంటే మీ అందరి యొక్క వ్యక్తిత్వం గురించి నాకు తెలుసు, మీ అందరి యొక్క శక్తి సమర్థతల గురించి నాకు తెలుసు. అలాంటి సంపదకి ఎలాంటి విఘాతం కలగకూడదని చెప్పి నా భావన అని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఆ రకమైన ఆలోచనతో ఈనాడు మనకు ఏదైతే ప్రవేశపెట్టిన తీర్మానాలు ఉన్నాయో ఆ తీర్మానాలన్నింటినీ ముక్తకంఠంతో ఆమోదిస్తూ మీ అందరూ చప్పట్ల ద్వారా హర్షధ్వానాలు తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ ఒక్కటే కోరుకుంటా ఉన్నా, మీకోసం ఎప్పుడు ఎలవేళ మీతోనే ఉంటా, మీతోనే జీవిస్తా, మీతోనే నా ఆఖరి క్షణాల వరకు కూడా మీతోనే ఉంటాయి. అది మాత్రం మీరందరూ గుర్తుపెట్టుకోండి. నాకేదో ఉండాలి, ఏదో చేయాలి అనేది కాదు. మీ అందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి, మీ అందరూ బాధపడకుండా ఉండాలి. మనకి ఏది వద్దో అవసరమైతే అన్నింటినీ త్యాగం చేద్దామని చెప్పి, పదవులు కూడా అవసరమైతే త్యాగం చేద్దామని చెప్పి మీ అందరూ కూడా గుర్తు చేస్తూ, మీరు మాత్రం బాధపడటానికి వీల్లేదు. మనకి కోరిక ఉంటే బాధ ఉంటుంది. మన కోరిక ఒక్కటే, తెలుగుదేశం పార్టీ అపజయం అనేది ఎరగకుండా అజరామంగా అప్రహతంగా విజయకత్నం ఎగరవేసేలాగా మనందరి యొక్క శ్రమ, శక్తి, సంపద అంతా కూడా ఈ తెలుగుదేశం పార్టీకి అంకితం అనే భావంతో ఈ కార్యక్రమానికి నాకు అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, జూన్ 1 నుండి 2 తెలుగు రాష్ట్రాలలో సినిమా ప్రదర్శనలు నిలిపివేయాలని ఎగ్జిబిటర్లు తాజాగా నిర్ణయం తీసుకోవడం పట్ల మా ఏపీ వ్యవస్థాపకులు, సినీ దర్శకులు దిలీప్ రాజా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక మా ఏపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సినీ పరిశ్రమ పెద్దలు సినిమా ఎగ్జిబిటర్లతో చర్చలు జరపాల్సిందిగా ఆయన కోరారు. లేదంటే ప్రజలకు వినోదం దూరం అవుతుందన్నారు. అద్దెలపై కాకుండా పర్సంటేజీలు చెల్లిస్తేనే ఇకపై సినిమాలను ప్రదర్శిస్తామనే ఎగ్జిబిటర్ల డిమాండ్పై ఇరు వర్గాలతో సంప్రదించి సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపవలసిందిగా ఆయన మనవి చేశారు. సినిమాను ప్రదర్శించినందుకు డిస్ట్రిబ్యూటర్లు ప్రస్తుతం ఎగ్జిబిటర్లకు గ్రామాల్లో రోజుకి 3,500 రూపాయలు, మున్సిపాలిటీల్లో 12,000 రూపాయల నుండి 15,000 రూపాయలు, జిల్లా కేంద్రంలో 20,000 రూపాయల అద్దెలను చెల్లిస్తున్న నేపథ్యంలో ప్రతి ప్రదర్శనకు పబ్లిసిటీ, క్యూ, పర్సంటేజీలకు పోను ఇక నిర్మాతలకు ఏం మిగులుతుందని ఆయన ప్రశ్నించారు. నిర్మాతల్లో అందరూ స్వయంగా తమ సినిమాలను విడుదల చేసుకోలేరని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే చిన్న సినిమాలకు థియేటర్లు లభించక, ఓటీటీ ప్లాట్ఫామ్లు ఆంక్షలు తట్టుకోలేక నిర్మాతలు మానసిక ఆందోళనలో ఉన్నారని ఆయన తెలిపారు. దీనిపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చొరవ తీసుకుని మధ్యవర్తిత్వం చేసి న్యాయబద్ధంగా పరిష్కారం చేయడం సముచితమని దిలీప్ రాజా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే సగం ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోయినందువలన థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. జూన్ 1 నుండి సినిమా ప్రదర్శనలు బంద్ చేస్తే ప్రేక్షకులు పూర్తిగా థియేటర్లను మర్చిపోయే ప్రమాదం లేకపోలేదని ఆయన జోస్యం చెప్పారు. జూన్ మాసంలో విడుదల కావాల్సిన హరిహర వీరమల్లు లాంటి పెద్ద చిత్రాలకు పెద్ద సమస్యగా మారుతుందని దిలీప్ రాజా చెప్పారు. సమావేశంలో మా ఏపీ సభ్యులు అమీర్ చౌదరి, బసవరత్న, షేక్ సలా, రాయుడు పాల్గొన్నారు. జూన్ 1వ తారీఖు నుంచి సినిమా హాళ్లలో సినిమాలు వేయటం లేదు. సినిమా లవర్స్కి షాకింగ్ న్యూసే. కారణం ఏంటంటే
డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాత ఉంటాడు. నిర్మాత సినిమా తీసినాక డిస్ట్రిబ్యూటర్కి వెళ్తుంది. డిస్ట్రిబ్యూటర్ అక్కడి నుంచి ఎగ్జిబిటర్లకు ఇస్తారు. ఎగ్జిబిటర్లు అంటే సినిమా హాళ్ళు యజమానులు. నిర్మాత నుంచి డిస్ట్రిబ్యూటర్కి వచ్చి డిస్ట్రిబ్యూటర్ కొనుక్కుంటాడు నిర్మాత దగ్గర. ఈ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్కి ఇస్తాడు. ఎగ్జిబిటర్లు అందరూ కలిసి ఒక 60 మంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎగ్జిబిటర్లు అందరూ కలిసి జూన్ 1వ తారీఖు నుంచి సినిమా హాళ్ళల్లో సినిమాలు వేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. దేనికి అంటే దెర్ ఇస్ ఎ బిగ్ రీజన్. వాళ్ళ విషయంలో వాళ్ళు ఏమంటారంటే, సినిమా నిర్మాత సపోజ్ 10 కోట్లు పెట్టి తీస్తే అందులో ఈ సినిమా ఆడినంతకాలం దాంట్లో ఒక పార్ట్నర్షిప్ కావాలి అంటారు. అంటే పర్సంటేజ్ కావాలి అంటున్నారు వాళ్ళు. ఇప్పటిదాకా ఏంటి, అద్దెస్తున్నారు. అద్దె ఎలా ఉంటుందంటే, గ్రామీణ వాతావరణాల్లో లైక్ చెరుకుపల్లి ఇలాంటి చోట్ల ఒక రోజుకి 3,500 థియేటర్కి అద్దె కట్టాలి. వెరాజ్ జస్ట్ ఇఫ్ యూ గో ఫర్ మున్సిపాలిటీస్ లైక్ తెనాలి, పొన్నూరు, ఈ మున్సిపాలిటీ ఏరియాస్లో 12,000 నుంచి 15,000 దాకా రోజుకి అద్దె కట్టాలి. ఇఫ్ యూ గో టు గుంటూరు జిల్లా హెడ్ క్వార్టర్స్ కానీ పోతే అక్కడ మీరు 20,000 to 25,000 పర్ డే కట్టాలి. ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్స్ దే ఆర్ ప్రిపేర్ టు పేయింగ్, వాళ్ళు పే చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఏమంటారంటే ఎగ్జిబిటర్లు, అది మాకు చాలటం లేదు, నిర్మాత ఎంత పెట్టి అయితే డబ్బు తీసాడో అందులో నుంచి మాకు వాటా ఇవ్వండి. వాటా మీన్స్ పర్సంటేజ్. మాకు పర్సంటేజ్ ఇస్తేనే మేము సినిమా వేస్తాం, లేకపోతే సినిమా వేయం అని అంటున్నారు. సో ఇట్ హ్యాస్ బికమ్ ఏ బిగ్ టాస్క్. దెర్ ఈజ్ ఎ బిగ్ డిస్ప్యూట్స్ బిట్వీన్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్. వాళ్ళకి వీళ్ళకి తేడా వచ్చింది. మనం కూడా ఆలోచిస్తే వాస్తవంగా నిర్మాత, పెద్ద పెద్ద సినిమా నిర్మాతలు ఇప్పుడు చిరంజీవి, బాలయ్య బాబు, మహేష్ బాబు ఇలాంటి పెద్ద పెద్ద హీరోలు, ప్రభాస్, ఇలాంటి సినిమాలు వారం రోజుల్లోనే కలెక్షన్ లాగేస్తారు. టికెట్ 500 పెట్టి 1000 రూపాయలు పెట్టి లాగేస్తారు. బట్ ఇఫ్ యూ గో ఫర్ ది స్మాల్ మూవీస్, చిన్న చిన్న సినిమాల దగ్గరికి వెళ్తే వాటి పరిస్థితి అలాగే మీకు గోచరంగా ఉంది. అక్కడ సినిమా రిలీజే కాదు, జనం చూడరు. చూడనప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చి వీళ్ళకి పర్సంటేజ్ ఇస్తారు. అందులో ఎక్కడి నుంచి తీసుకొచ్చి వాటా ఇవ్వాలి. అటు ఒకవైపున సినిమా హాల్లోకి రావాలంటే క్యూబోర్డ్కి డబ్బులు కట్టాలి. సినిమా హాల్లోకి రావాలంటే పబ్లిసిటీ చేయాలి. పబ్లిసిటీ మీన్స్ పోస్టర్లు, వాల్ పోస్టర్లు, డోర్ పోస్టర్లు, ఊళ్ళో కనిపించే పోస్టర్లకు డబ్బులు కట్టాలి. ఆ తర్వాత సినిమా హాల్ ఓనర్కి అద్దె కట్టాలి. ఈ 3 కట్టింది కాక మళ్ళీ పర్సంటేజ్ ఇవ్వాలి అంటే సాధ్యపడే విషయమేనా? కానీ కాదు. అయితే ఇక్కడ ఒక రింగ్ నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న సినిమా హాళ్ళల్లో ఒక దాదాపు 1,400 థియేటర్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఒక 900 థియేటర్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ మొత్తం థియేటర్లు కూడా ఒక 4-5 చేతిలోనే ఉన్నాయి. నేను ఆడ పేర్లు చెప్పను, అందరికీ తెలిసిన విషయం అది. వాళ్ళు ఈ రోజున ఏం చేస్తున్నారంటే, మాకు పర్సంటేజ్ కావాలి, లేకపోతే మేము సినిమా వేయం జూన్ 1 నుంచి అంటున్నారు. ఈరోజు 20. సో 10 రోజుల తర్వాత సినిమా రోజు సినిమాలు చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది మార్నింగ్ షో చూసి ఫస్ట్ షో చూసేవాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇప్పుడు వెన్ వీ కంపేర్ విత్ ది ప్రీవియస్ డేస్, ఈ టీవీలు వచ్చినాక కొంతమంది టీవీలకు అతుక్కుపోతున్నారు, టీవీలో వచ్చే సినిమాలు చూస్తున్నారు. కాబట్టి థియేటర్లకు వెళ్ళే వాళ్ళ పర్సంటేజ్ అయితే తగ్గింది. ఇప్పుడు ఇది కూడా పెట్టేస్తే ఏమవుతుంది, రాబోయే రోజుల్లో మెల్లిగా ఈ ఉన్న మనుషులు కూడా టీవీకి అతుక్కుపోయారంటే రేపు థియేటర్కి వచ్చే మనుషులు ఉండరు, థియేటర్కి వచ్చే ప్రేక్షకులు ఉండరు. కాబట్టి సగటు మనిషికైనా, రిక్షా కార్మికుడికైనా, రిక్షా కూలీకైనా, కోటీశ్వరుడికైనా, విమానంలో పైలట్కైనా వినోదాన్ని అందించేది ఏకైక సాధనం సినిమా. ఇప్పుడు ఒక చిన్న విరామం.